కొంచెం లేట్ వస్తే ఫ్రెండ్ సార్ కవర్ చేయండి మీరు ఇది జాగ్రత్త ఈ ప్లేస్ अरे बाइट बाइट बाबा इधर 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 ఓకే ఓకే సార్ ఓకేనా 1 minute అక్కడ వేసేయాలి ఎస్ఐ గారు వచ్చిన 1 month లోనే మార్నింగ్ బొమ్మగామరం పోలీస్ స్టేషన్ టీం బొమ్మగామరం ఎస్ఐ అన్న భువనగిరిలో సిఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసుకొని ఈ గత కొన్ని రోజులుగా వరుసగా ఈ ఎలక్ట్రిసిటీ వైర్ థెఫ్ట్లు, ట్రాన్స్ఫార్మర్ కాయిల్ థెఫ్ట్స్ ఇవన్నీ చేస్తున్న గ్యాంగ్ కోసం గత 1 month నుంచి వర్కౌట్ చేస్తూ ఉంది. కంటిన్యూస్గా మన ఏరియాలో ఇవి రిపోర్ట్ అవుతూ ఉంది. దానికి సంబంధించి గ్యాంగ్ని ఒక ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళ మార్నింగ్ అప్రహెండ్ చేయడం జరిగింది. ఆ గ్యాంగ్ మొత్తం చూస్తే సభ్యులు మొత్తం 8 members. ఈ గ్యాంగ్లో ముఖ్యమైన 2 లీడర్లు విక్రమ్ కుమార్ సింగ్, మరొకరు ప్రదీప్ కుమార్ మిశ్రా. ఈ ఇద్దరు కూడా ఒక రొటేషన్లో ఒక షిఫ్ట్ వైజ్ వాళ్ళ డ్యూటీలు వేసుకొని ఒకరోజు వీళ్ళు ఒకరోజు వాళ్ళు అన్నట్టుగా ఇద్దరు మిగతా 6 సభ్యులను కూడా టీమ్గా ఏర్పాటు చేసుకొని వీళ్ళు ఉండేదంతా కూడా వీళ్ళకి వసతి అంతా కూడా జీడిమెట్ల ఏరియాలో ఏర్పాటు చేసుకుని వీళ్ళందరూ కూడా బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరినీ కూడా ఎవ్రీడే ఒకరు షిఫ్ట్గా తీసుకొచ్చేసి మన ఏరియాలో, ముఖ్యంగా మన ఏరియాలో మరియు మొత్తం రాజకోట ఏరియాలో కూడా వాళ్ళని డ్రాప్ చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వాళ్ళని పికప్ చేసుకుంటారు. ఈ డ్రాప్ చేసినప్పుడు వాళ్ళకి కొంచెం బ్రీఫ్ చేస్తాను, ఈ ఏరియాలో ఎలక్ట్రిసిటీ వైర్స్ మీరు థెఫ్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళకు ఫుడ్ అందరూ కూడా తినిపించేసి వాళ్ళని డ్రాప్ చేసి ఎర్లీ మార్నింగ్ అవర్స్ 4 గంటలకు 3 గంటలకు మళ్ళీ వీళ్ళని వచ్చి పికప్ చేసుకొని వెళ్ళిపోయి వీళ్ళను అక్కడ ఈ కట్ చేసిన వైర్స్ అన్ని కూడా వీళ్ళు సేవ్ చేసుకోవడం ఇది గత కొంతకాలంగా నడుస్తుంది. లాస్ట్ ఇయర్ నుంచి కూడా కంటిన్యూస్గా నడుస్తుంది. వీళ్ళకి కేసెస్ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. సో ఆ టీంని వాళ్ళ ఇన్ఫర్మేషన్ తోటి పట్టుకోవడం జరిగింది. ఇందులో విక్రమ్ కుమార్ సింగ్ అండ్ ప్రదీప్ కుమార్ మిశ్రా వీళ్ళు మెయిన్ ఆపరేటర్స్. ఇందు సభ్యుల్లో మహేందర్ రామ్ కుమార్ సింగ్, గోవింద్ మండల్, శ్రవణ్ మహతో, రాజ్ కుమార్ రాయ్ వీళ్ళు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు. అమిత్ అనే పర్సన్ నారాయణగూడలో లోకల్గా ఉండే పర్సన్. వీళ్ళందరూ కూడా ఒకటే రూమ్లో ఉంటూ జీడిమెట్ల ఏరియాలో, ముఖ్యంగా మన ఏరియాలో ఆపరేట్ చేస్తూ ఉన్నారు. అండ్ మిగతా ఏరియాస్లో కూడా కొంత ఆపరేట్ చేసినట్టు తెలుస్తుంది, కానీ వాళ్ళు ఎగ్జాక్ట్గా క్లియర్ చెప్పడం లేదు. అండ్ సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళను జ్యుడిషియల్ రిమాండ్ పంపించి దాని తర్వాత పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళని ఇంకా ఫర్దర్గా విచారించాల్సిన అవసరం ఉంది. ఇందులో సుమారుగా మొత్తం 46 క్రైమ్స్ కూడా మనకు డిటెక్ట్ అయినాయి. అండ్ వీళ్ళని డ్రాప్ చేయడానికి యూజ్ చేసిన వెహికల్స్
2 ఎర్టిగా కార్లు. వాళ్ళు షిఫ్ట్ వైజ్గా ఇద్దరికి చెరొకరు యూజ్ చేస్తూ ఉంటారు, బిక్రమ్ కుమార్ సింగ్ అండ్ ప్రదీప్ కుమార్ మిశ్రా. వీళ్ళిద్దరు కూడా షిఫ్ట్ వైజ్లో వాళ్ళని ఆ వెహికల్ డ్రాప్ చేస్తారు. అండ్ రిటర్న్ జర్నీలో వాళ్ళు లిఫ్ట్ చేసిన ప్రాపర్టీని ఒక ట్రాలీ ఆటో ద్వారా వాళ్ళు తీసుకొని వెళ్తారు. ఆ ట్రాలీ ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు వీళ్ళు ఆ కట్ చేయడానికి యూజ్ చేస్తున్న టూల్స్ అన్ని కూడా అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గర సుమారుగా లైవ్లో 200 kilos ఆఫ్ వైర్స్ అయితే కట్ చేసినారు, అది కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ నెట్ క్యాష్ 2.73 lakh కూడా వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా వీళ్ళకు 10 నిమిషాలు టైం ఇస్తే చాలు పోల్ టు పోల్ ఒక ఆల్మోస్ట్ 1 kilometer రేడియస్ ఉన్న వైర్స్ అని కూడా వాళ్ళు ఇమీడియట్గా చాలా ఫాస్ట్గా లైవ్ వైర్స్ కూడా కట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ అందులో ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇందాక మేము చూడడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈరోజు పట్టుకొని వాళ్ళ స్టేట్మెంట్స్ అని రికార్డ్ చేస్తున్నాము. వాళ్ళని ఇమీడియట్గా మెజిస్ట్రేట్ ముందు కూడా ప్రొడ్యూస్ చేస్తాము. ఈ ఎంటైర్ టీమ్ని లీడ్ చేసింది ఏసీపీ భువనగిరి రవికిరణ్ రెడ్డి. అండ్ ఈ టీంలో పార్టిసిపేట్ చేసింది మొత్తం ఎంటైర్ ఆపరేషన్లో సిఐ ప్రభాకర్ రెడ్డి అండ్ ఎస్ఐ శ్రీశైలం. అండ్ వీళ్ళతో పాటు పోలీస్ కానిస్టేబుల్ రాజు, మెహబూబ్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, నాగార్జున్ పోలీస్ కానిస్టేబుల్. వీళ్ళందరూ కూడా బొమ్మల రామారం టీమ్ లాగా ఏర్పడి వీళ్ళ మీద గత 1 month నుంచి వర్కౌట్ చేసుకొని ఈ మంచి బ్రేక్ ఇంట్రెస్టెడ్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇంకా పక్కా డిస్ట్రిక్ట్స్లో ఏముందో కూడా ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది. సో అది కూడా చేస్తాము. సో ఇంత మంచి వర్క్ చేసినందుకు సిపి రాచకొండ గారి తరఫున నా తరఫున కూడా ఎంటైర్ టీం కూడా అభినందనలు. వీళ్ళందరూ కూడా రివార్డు కోసము పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ.